నమస్తే. ఈరోజు సచ్చిదానంద హరిదాస్ గారు వచ్చారు మా ఫామ్‌కి. సో, ఆయన మా ఫామ్ గురించి 2 మినిట్స్ మాట్లాడతారు. హరే కృష్ణ. సో నేను న్యాచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి నేను కొంచెం రీసెర్చ్ చేస్తున్న సమయంలో నాకు కేఎస్ న్యాచురల్స్ అనే ఒక వెబ్సైట్ కనిపించింది. అందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేశాను. సో ఫోన్ చేసి మాట్లాడినప్పుడు సుబ్బరాజు గారు మాట్లాడారు. సో పలానా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ గురించి తెలుసుకోవాలని చెప్పాను. మీ ఫామ్ గురించి నేను చూశాను, వెబ్సైట్లో వస్తానని చెప్పాను, రిక్వెస్ట్ చేశాను. సుబ్బరాజు గారు ఓకే ప్లీజ్ రండి చూడండి అని చెప్పారు. సో బేసికలీ మాకు ఒక 18 ఎకర్స్ ఫామ్ ఉంది సిరిసిల్లలో. సో అక్కడ మేము ఒక టెంపుల్ అండ్ ఫామ్ కమ్యూనిటీ అది డెవలప్ చేస్తున్నాము. సో దాని గురించి కొంచెం నాలెడ్జ్, కొంచెం కన్సల్టేషన్ తీసుకుందామని వచ్చాను. సో ఇక్కడ నేను మొత్తం 2.5 ఎకర్స్ ఇక్కడ సుబ్బరాజు గారిది ఈ ఫామ్ ఉంది. ఇది షామీర్పేట దగ్గర. నేను చూసాను, ఇక్కడ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు సుబ్బరాజు గారు. ఇక్కడ చాలా రకాల మ్యాంగో ట్రీస్ ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి, జామ చెట్లు ఉన్నాయి. అదేవిధంగా అన్ని రకాల చెట్లు మీకు ఇక్కడ కనిపిస్తాయి. సీతాఫలం కానీ, ఎలక్కాయ కానీ, వెలగపండు, కరివేపాకు, కొత్తిమీర అండ్ మేథి, పాలక్ అండ్ ఇలా చాలా ఉన్నాయి. ఒకటని కాదు, సింధూరం చెట్టు ఒకటి చూశాను, ఇక్కడ శాండల్వుడ్ ట్రీస్ చూశాను, పపాయా ట్రీస్ చూశాను. బేసికలీ ఇక్కడ ఏ స్పేస్ కూడా ఎక్కడ వేస్ట్ చేయకుండా ప్రతి స్పేస్ భూమిని ఉపయోగించుకుంటూ ఆయన సుబ్బరాజు గారు ఇక్కడ ఎంత బాగా అంటే మనం కన్న పిల్లల్ని ఎలా చూసుకుంటామో కంటికి రెప్పలాగా అలా ఎంతో ప్రేమతో చూసుకుంటున్నారు ఇక్కడ. అందుకే ఇక్కడ ఎంత బాగా అభివృద్ధి చెందింది. అండ్ సో తనతో కూడా నేను బాగా డిస్కస్ చేశాను. ఏంటిది ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి, న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంటి, దాని ఫిలాసఫీ ఏంటి, నేను ప్రాక్టికల్గా ఎలా చేస్తాము, దానికి కావాల్సిన సిచ్యువేషన్స్, ఏ సిచ్యువేషన్కి, ఏ సందర్భానికి బట్టి, ఏ ప్లేస్కి, ఏ టైంకి బట్టి ఏ విత్తనం వేయాలి, ఎలా చేయాలి అనేది ఇదంతా తెలుసుకున్నాను. బేసిక్ నాలెడ్జ్ నేను ఇక్కడికి వచ్చి అర్థం చేసుకున్నాను సుబ్బరాజు గారు. అండ్ నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సుబ్బరాజు గారు ఈజ్ ఏ కెమికల్ ఇంజనీర్ అండ్ స్టడీడ్ ఇన్ మాస్కో. ఆ తర్వాత ఎన్నో కంపెనీస్లో ఆయన పనిచేశారు. ఆ తర్వాత గత 5 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటూ ఈ యొక్క ఫార్మింగ్ని ఆయన చూస్తున్నారు. అండ్ లివింగ్ ఎ వెరీ సింపుల్ లైఫ్. దిస్ ఈజ్ వెరీ ఇన్స్పిరేషనల్, చాలా ఆదర్శనీయం. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో బయట మనం ప్యాకెట్ ఫుడ్ ఏదైతే ఉందో అందులో ఏం కలుపుతుందో మనకు తెలియదు. అన్నీ కల్తీ అయిపోయాయి. కాబట్టి మన ఫుడ్ మనం డెవలప్ చేసుకోవడం, పండించుకోవడం, అండ్ ఎస్పెషల్లీ మా ఆర్గనైజేషన్లో అది భగవంతునికి ఒక నైవేద్యంగా మేము డెవలప్ చేయాలనే సంకల్పంతో ఉన్నాము. సో ఆ విధంగా మేము సుబ్బరాజు గారిని ఈరోజు కలవడం జరిగింది. అండ్ మేము ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించి మేము నాలెడ్జ్ తెలుసుకున్నాము సుబ్బరాజు గారి ద్వారా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్బరాజు గారు అండ్ ద హోల్ ఫ్యామిలీ హూ ఈస్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్, serving the society in very nice way. Hare Krishna. థ్యాంక్ యూ స్వామీజీ. థ్యాంక్ యూ.